నమస్కారం. కనెక్ట్రాకి స్వాగతం. ఈరోజు నేను ప్లంబింగ్ సర్వీసెస్కి సర్వీస్ ప్రొవైడర్గా ఎలా రిజిస్టర్ అవ్వాలో చూపిస్తాను. ముందుగా కనెక్ట్రా యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ కనపడుతున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అనే దగ్గర మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసి ఓటీపీని ఎంటర్ చేయండి. ఇక్కడ మీ లొకేషన్ అడుగుతుంది. మీ లొకేషన్ని కరెక్ట్గా ఇవ్వండి. ఇక్కడ నా లైవ్ లొకేషన్ని ఇస్తున్నాను. కనెక్ట్రా హోమ్ స్క్రీన్ ఇలా ఉంటుంది. మీరు సర్వీస్ ప్రొవైడర్గా రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కింద ఉన్న పార్ట్నర్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒకసారి మీరు చదవండి. చదివిన తర్వాత రిజిస్టర్ నౌ అని ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మనం ప్లంబింగ్ సర్వీసెస్ అనుకున్నాం కాబట్టి ప్లంబింగ్ సర్వీసెస్ని చూస్ చేసుకుందాం. దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న సర్వీసెస్కి మనము ప్రైజింగ్ ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ చాలా సర్వీసెస్ ఉన్నాయి. అందులో మీకు ఏ సర్వీస్ అయితే చేయడం తెలుసో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని వాటికి మాత్రమే ప్రైజింగ్ ఇవ్వండి. ఇక్కడ నేను అన్ని ప్రైజింగ్కి 100 రూపాయలని ఇస్తున్నాను, ఎందుకంటే ఇది ట్యుటోరియల్ వీడియో కాబట్టి. మీరు ఖచ్చితంగా మీకు వచ్చిన సర్వీస్ని సెలెక్ట్ చేసుకొని వాటికి మీ ప్రైజింగ్ని మీరు ఇచ్చుకోండి. నేనైతే అన్ని సర్వీసెస్కి ఇచ్చి చూపిస్తాను సింపుల్గా. ట్యాప్ అండ్ మిక్సర్. ట్యాప్ రిపేర్కి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు? నేనైతే 100 రూపీస్ అని ఎంటర్ చేస్తున్నాను. నేను అన్నిటికీ 100 రూపీస్ అని ఎంటర్ చేస్తున్నాను, 100 రూపాయలు ఎంటర్ చేస్తున్నాను. మీరు మీ ప్రైజింగ్ని ఇచ్చుకోండి. నెక్స్ట్ ట్యాప్ యాక్సెసరీ ఇన్స్టాలేషన్ అన్నారు. ఇక్కడ సైడ్ ఉన్న టాగల్ బటన్ని ఆన్ చేసి అక్కడ మీ ప్రైజింగ్ని ఎంటర్ చేసుకోండి. నేను అన్నిటికీ 100 అని ఇస్తున్నాను. నెక్స్ట్ ట్యాప్ ఇన్స్టాలేషన్ అండ్ రీప్లేస్మెంట్. దీనికి కూడా 100 అని ఎంటర్ చేస్తున్నాను. ట్యాప్ అండ్ మిక్సర్ అయిపోయింది. నెక్స్ట్ టాయిలెట్. జెట్ స్ప్రే రిపేర్ ఆర్ రీప్లేస్మెంట్. జెట్ స్ప్రే రిపేర్కి ఎంత తీసుకుంటారు అని అడుగుతున్నారు. నేను 100 అని ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ సీట్ కవర్ ఇన్స్టాలేషన్. దీనికి కూడా నేను 100 అని ఎంటర్ చేస్తున్నాను. ఫ్లష్ ట్యాంక్ రిపేర్ కూడా నేను 100 అని ఎంటర్ చేస్తున్నాను. ఎక్స్టర్నల్ ఫ్లష్ ట్యాంక్ రీప్లేస్మెంట్. దీనికి కూడా నేను 100 రూపాయలు ఎంటర్ చేస్తున్నాను. వెస్టర్న్ టాయిలెట్ రిపేర్. దీనికి కూడా నేను 100 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను. ఫ్లష్ వాటర్ లీకేజ్. దీనికి కూడా 100 అని ఎంటర్ చేస్తున్నాను. మీకు ఎప్పుడైతే ఏదైనా సర్వీసెస్ మీకు చేయడం తెలిసినప్పటికీ దాని ప్రైజింగ్ ఇవ్వలేనప్పుడు మినిమం ప్రైస్ లేదా బేస్ ప్రైస్ ఇవ్వండి. మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సమస్యని క్షుణ్ణంగా పరీక్షించి తర్వాత మీరు సమస్యకి రిపేర్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తనకి ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ బాత్ అండ్ షవర్ మిక్సర్ ట్యాప్ ఇన్స్టాలేషన్. దీనికి కూడా నేను 100 రూపాయలు అని ఇస్తున్నాను. నెక్స్ట్ షవర్ ఇన్స్టాల్ చేయడానికి 100 రూపాయలు అవుతుందని ఇక్కడ పెట్టాను. షవర్ రిపేర్ కూడా నేను 100 అని ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ బేసిన్ అండ్ సింక్ కూడా నేను అంతే. వాష్ బేసిన్ లీకేజ్ రిపేర్కి 100 అని ఇస్తున్నాను. వాష్ బేసిన్ బ్లాకేజ్ కూడా 100 అని ఇస్తున్నాను. వాష్ బేసిన్ ఇన్స్టాలేషన్ దీనికి కూడా 100 అని ఇస్తున్నాను. వేస్ట్ కప్లింగ్ ఇన్స్టాలేషన్ దీనికి కూడా 100 అని ఇస్తున్నాను. నెక్స్ట్ డ్రైనేజ్ అండ్ బ్లాకేజ్, డ్రైనేజ్ కవర్ ఇన్స్టాలేషన్ దీనికి కూడా 100 అని ఎంటర్ చేస్తున్నాను. బాత్రూమ్ ఆర్ బాల్కనీ బ్లాకేజ్ దీనికి కూడా నేను 100 అని ఇస్తున్నాను. టాయిలెట్ పాట్ బ్లాకేజ్ దానికి కూడా 100 అని ఇస్తున్నాను. కిచెన్ సింక్ బ్లాకేజ్ దీనికి కూడా 100 అని ఇస్తున్నాను. వాష్ బేసిన్ బ్లాకేజ్ దీనికి కూడా 100 అని ఇస్తున్నాను. నెక్స్ట్ లీకేజ్ కనెక్షన్ హోజ్ ఇన్స్టాలేషన్ దీనికి కూడా నేను 100 అని ఎంటర్ చేస్తున్నాను. మీరు మీ ప్రైజింగ్ ఇచ్చుకోండి. షట్ ఆఫ్ వాల్వ్ లీకేజ్ దీనికి కూడా 100 అని ఇస్తున్నాను. నెక్స్ట్ ట్యాంక్ అండ్ మోటార్. ఇక్కడ కూడా అంతే. ట్యాంక్ ఆర్ మోటార్ ఇన్స్టాల్ చేయడానికి నేను 100 రూపీస్ అని ఇస్తున్నాను. అదే ట్యాంక్ అండ్ మోటార్
వాటిల్లో ఏమైనా ఇన్స్టాల్ చేయడానికి ఆర్ అన్ఇన్స్టాల్ చేయడానికి. అన్ఇన్స్టాల్ కాబట్టి అన్ఇన్స్టాలేషన్కి 100 అని ఇస్తున్నాను. నెక్స్ట్ వాటర్ ఓవర్ఫ్లో, దీనికి కూడా నేను 100 అని ఇస్తున్నాను. కనెక్షన్ లీకేజెస్ని రిపేర్ చేయడానికి కూడా నేను 100 అని ఇస్తున్నాను. మోటార్ ఇన్స్టాలేషన్కి నేను 100 అని ఇస్తున్నాను. మోటార్ ఎయిర్ క్యావిటీ రిమూవల్, దీనికి కూడా 100 అని ఇస్తున్నాను. ట్యాంక్ కవర్ చేంజ్ కూడా నేను 100 అని ఇస్తున్నాను. నెక్స్ట్ కన్సల్టేషన్ అంటే ఏంటంటే కస్టమర్కి ప్లంబర్ అవసరం ఉంటుంది, కానీ తను ఎగ్జాక్ట్గా తనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అనేది చెప్పలేనప్పుడు కన్సల్టేషన్ బుక్ చేసుకుంటారు. కన్సల్టేషన్ అనే ఆప్షన్లో యాజ్ ఎ ప్లంబర్గా మీరు అక్కడికి వెళ్ళి రిపేర్ చేయాల్సింది ఏమీ లేదు. కస్టమర్కి కావాల్సిన నీడ్ కోసం మాత్రమే, అంటే కస్టమర్ని కలవడానికి మాత్రమే మనం ప్రైస్ ఎంటర్ చేస్తున్నాం. సో యూజువల్గా కన్సల్టేషన్కి అనేది చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. నేను వచ్చేసి 100 అని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మీరు మీ ప్రైజింగ్ ఎంటర్ చేసుకోవచ్చు. కన్సల్టేషన్ అనేది రిపేర్లు చేయడానికి కాదు, కస్టమర్ యొక్క సమస్యల్ని తెలుసుకోవడానికి మాత్రమే, దానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పడానికి మాత్రమే. సో వన్స్ మీ ప్రైజెస్ అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను 100 రూపీస్ అని ఎంటర్ చేశాను. మీరు మీ ప్రైజెస్ని ఎంటర్ చేసుకోండి. మీకు తెలిసిన పని, మీకు వచ్చిన పనికి మాత్రమే ప్రైజింగ్ ఇవ్వండి, మీకు రాని పనికి ఇవ్వద్దు. నెక్స్ట్ అన్ని కరెక్ట్గా ఇచ్చుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ బిజినెస్ నేమ్, మీకు ఆల్రెడీ బిజినెస్ ఉండి దానికి పేరు ఉంటే దానికి ఇక్కడ ఎంటర్ చేయండి. లేదు అంటే మీ పేరు మీదనో లేదా మీకు ఇష్టమైన పేరుని ఇక్కడ బిజినెస్ నేమ్గా పెట్టుకోవచ్చు. నా పేరు వచ్చేసి రాజా కాబట్టి నేను రాజా ప్లంబింగ్ సర్వీసెస్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ బిజినెస్ లొకేషన్, మీకు ఆఫీస్ ఉంటే మీ ఆఫీస్ లొకేషన్ ఇవ్వండి, షాప్ ఉంటే షాప్ లొకేషన్ ఇవ్వండి. లేదు అంటే మీరు ఎక్కడి నుంచి మీ బిజినెస్ని రన్ చేస్తున్నారో ఆ లొకేషన్, మీ ఇండ్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ లొకేషన్ని ఇక్కడ ఇవ్వండి. నేను వచ్చేసి ఇక్కడ నా లైవ్ లొకేషన్ ఇస్తున్నాను, మీరు మీ లొకేషన్ ఇవ్వండి. ఒకవేళ మీ లొకేషన్ ఇక్కడ అర్థం కాకపోతే ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి మీ లొకేషన్ని క్లిక్ చేసి ఇవ్వండి. మీ లొకేషన్ ఇచ్చిన తర్వాత ఫొటోస్ అనేది మీ ఆప్షనల్ అనమాట, నేనైతే ఇవ్వట్లేదు, మీరు ఫొటోస్ కావాలంటే ఇవ్వండి. నెక్స్ట్ సర్వీస్ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్, అంటే మీ బిజినెస్ లొకేషన్ నుంచి మీరు ఎంత దూరం వెళ్ళి మీ కస్టమర్కి సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నేను నా బిజినెస్ లొకేషన్ నుంచి 15 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి సర్వీస్ చేయగలను, అందుకే 15 కిలోమీటర్లు అని ఎంటర్ చేశాను. వన్స్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేశాను. ఇది రివ్యూ అండ్ రిజిస్ట్రేషన్. ఇక్కడ మీరు ఇచ్చిన ప్రైజింగ్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. ఎక్కడన్నా కరెక్షన్ ఉంది అనిపిస్తే మీకు పక్కనే ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అని అనిపించినప్పుడు సబ్మిట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్. రీలాగిన్ టు యాక్టివేట్ అకౌంట్ అని ఉంది. ఈ రీలాగిన్ చేసిన తర్వాత మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. రీలాగిన్ చేసిన తర్వాత వెరిఫై యువర్ ఐడి వెరిఫికేషన్ అనేది నేను ఇంకో వీడియోలో చెప్తాను. ఇది మీ పార్ట్నర్ డాష్బోర్డ్ అనమాట. మీ పార్ట్నర్ డాష్బోర్డ్ ఇలా ఉంటుంది రీలాగిన్ చేసిన తర్వాత. కంగ్రాచ్యులేషన్స్, మీరు సక్సెస్ఫుల్గా ప్లంబింగ్ సర్వీసెస్కి సర్వీస్ పార్ట్నర్గా రిజిస్టర్ అయ్యారు. కంగ్రాచ్యులేషన్స్. మీరు కనెక్ట్ యాప్లో రిజిస్టర్ అయినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. మీకు ఈ యాప్ నుంచి మంచి బిజినెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.